అందరికీ నమస్కారం. ఈరోజు కథ 'గోరింత దీపం కొండంత వెలుగు'. రచన సరస్వతి కరవది గారు. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? ఎంతసేపు వెయిట్ చేయాలి? కౌంటర్ దగ్గర తన పేరుతో ఫైల్ తయారవగానే డబ్బులు అందిస్తూ అడిగింది పూజ. మేడం, మీ నెంబర్ 12. మీ ముందు 11 మంది పేషెంట్లు ఉన్నారు. నవ్వుతూ బదులిచ్చింది కౌంటర్లోని అమ్మాయి. షిట్! తాను వేసుకున్న హీల్తో నేలని ఒక తన్ను తన్ని ఐ విల్ కమ్ అగైన్ అంటూ బయటకు నడిచింది పూజ. అసలు ఈ బాబాయ్ ననాలి, ఈయన కౌన్సిలింగ్ ఇచ్చేదేమిటి? ఏ రోజు అపాయింట్మెంట్లు ఆ రోజేనట. మై ఫుడ్, ఎంత టైం వేస్ట్. అసలే 7కి ఒక బిజినెస్ మీటింగ్ ఉంది. అయినా తన సిటీలోనే ఫేమస్ బూటిక్ ఓనర్ ఇక్కడ ఇలా వెయిట్ చేస్తూ ఫూల్గా నిలబడడం ఏమిటి? ఒక ఫోన్ కాల్ చేస్తే 100 మంది డాక్టర్లు తన గుమ్మంలోనే ఎదురు చూస్తారు. క్లినిక్ ఎదురుగా ఉన్న కాఫీ షాప్లో కాఫీ తాగడం ముగించింది పూజ. ఏడ్చినట్టుంది ఈ కాఫీ కూడా. ఈ డాక్టర్ చుట్టం ఎవరిదో అయి ఉంటుంది ఈ కాఫీ షాపు. ఆయన గారి కోసం వెయిట్ చేసే టైంలో ఇక్కడికి వచ్చి ఏదో ఒకటి తిని తాగిపోతారు. ఇది కూడా ఓ రకం సంపాదనేగా. నిరసనగా అనుకుంది పూజ. ప్రతిదాన్ని వ్యాపారంతో డబ్బుతో ముడిపెట్టి ఆలోచించడం ఆమె మనస్తత్వం. ఒకసారి సెల్లో టైం చూసుకుంది. తాను ఇక్కడికి వచ్చి 20 నిమిషాలు దాటిపోయింది. ఫోన్ చూసుకుంటూ మరో 10 నిమిషాలు గడిపి క్లినిక్ వేసి అడుగులేసింది. పేషెంట్కు 3 నిమిషాలు చొప్పున వేసుకున్నా ఈ పాటికి 10 మందన్న అయిపోయి ఉంటారు. ఈ రోజుల్లో డాక్టర్కి అంతకన్నా పేషెంట్కి ఇచ్చేందుకు టైం ఎక్కడుంది? తంబలు తంబలుగా పేషెంట్లు వచ్చి పడుతుంటారు. అసలు ఇన్ని రోగాలు ఎక్కడి నుంచి వచ్చి పడుతున్నాయో తెలియట్లేదు. ఆరోగ్య డాక్టర్గా దానితో ఒక క్లినిక్ పెట్టిస్తే ఎలా ఉంటుందో అసలు. తన ఫ్రెండ్ని గుర్తు చేసుకుంటూ అనుకుంది పూజ. కౌంటర్ చేరుకుని అక్కడున్న అమ్మాయికి ఒక చిన్న స్మైల్ పడేసింది. ప్రతిగా ఆ అమ్మాయి నవ్వింది. నీ పేరేమిటి? స్మిత. వావ్, నీకు తగ్గ పేరు. చక్కటి నవ్వు నీది. ఎందుకన్నా మంచిదని ఒక కాంప్లిమెంట్ విసిరేసింది పూజ. ఒక్కోసారి అవే హెల్ప్ చేస్తాయి మరి. ఆ అమ్మాయి మరో చక్కని చిరునవ్వు విసిరి తన పనిలోకి తలదూర్చింది. ఇంకా ఎంతమంది పేషెంట్లు ఉన్నారు? ఇంకా 9 మంది ఉన్నారు మేడం. 9 మందా? నమ్మలేనట్లు అన్నది పూజ కళ్ళు పెద్దవి చేసి. ఈ డొక్కు డాక్టర్ ఏం చేస్తున్నట్లు? అరగంటలో ముగ్గురినా చూసేది? ఈ లెక్కన అయినట్లే. ముందు బాబాయ్ని అనాలి. ఈయనని చూడకపోతే నీ మొహం చూడనన్నాడని రావలసి వచ్చింది. ఎలా కాదనడం ఆయన మాటని? చిన్నప్పటి నుంచి పెంచి పెద్ద చేసి పెళ్లి కూడా చేశాడాయే. నాకు 7 గంటలకు వేరే అపాయింట్మెంట్ ఉందండి. కొంచెం ముందుగా పంపలేరా? చాలా మర్యాదగా రిక్వెస్ట్ చేస్తున్నట్లు మొహం పెట్టి అడిగింది పూజ. సారీ మేడం, అలా కుదరదు. మీకు తెలుసుగా, సార్ కోసం వేరే వాళ్ళ నుంచి కూడా రోగులు వస్తుంటారు. అదిగో వాళ్ళందరూ అలా వచ్చిన వాళ్ళే. వారందరూ పేషెంట్సే. అందరూ వాళ్ళ వంతు కోసం ఎదురు చూస్తున్న వాళ్ళే. పేషెంట్స్ ఎదురు చూస్తుంటే శుభ్రంగా ఉన్నావు, నీకేం రోగమని ఆమె అన్నట్లు అనిపించి అసహనంగా నెట్టూచింది పూజ. పైగా మీకు తెలుసుగా అని ఓ రాగం. నాకేం తెలుసు ఈయన గారి గురించి? చిరాగ్గా వాచి వంక చూసుకుంది. అక్కడే ఉన్న ఓ సోఫాలో కూలబడి ఓ పుస్తకం చేతిలోకి తీసుకుంది. దాన్ని పేరుకు తిరగేస్తూ ఎదురు చూస్తున్న పేషెంట్స్ వంక చూసింది. అందరూ రకరకాలుగా ఉన్నారు. ఈ డాక్టర్ కన్సల్టేషన్ ఫీజు 750 రూపాయలు. అంత ఫీజైనా కిటకిటలాడుతూనే ఉంది క్లినిక్. పోనీ స్పెషలిస్టా అంటే అదీ లేదు. ఉత్త ఫిజేషియన్. ఒక్కొక్కరిని పరిశీలనగా చూస్తూ డాక్టర్ గారు రూమ్ తలుపు తెరవగానే కనిపించే విధంగా కూర్చుంది పూజ. ఆయనని చూపులతోనే రావచ్చా అని అడుగుదామని. దేవుని గుడిగంట మోగినట్టు డాక్టర్ గారు బెల్ల మోగింది. పూజతో పాటు ఇంకో నలుగురు లేచి నిలుచున్నారు. ఉహుం, డాక్టర్ దేవుడు కానీ బయట ఉన్న నర్సు పూజారి కానీ కనికరించనే లేదు. ఉసూరుమని సీట్లో కూలబడింది పూజ. వెంటనే కిసుక్కున నవ్వు వినిపించింది. అప్రయత్నంగానే అటుకేసి చూసింది పూజ. ఇంచుమించు తన వయసు పిల్లే. సాధారణమైన ముతక చీర, మెడలో పసుపు తాడు, చేతులకి మట్టి గాజులు, చెవులకి ఏవో చిన్న పూసల దిద్దులు, చాలా మామూలుగా ఉంది. ఒక్కసారి తనకేసి చూసుకుంది. తన బోటిక్లోనే డిజైన్ చేసిన చీరే, దానికి మ్యాచింగ్ నగలు, బొట్టు, హై హీల్స్. ఒకసారి మిగిలిన వాళ్ళందరినీ చూసింది. తనలా అయితే ఎవరూ తయారై రాలేదు. ఏం లాభం? అయినా డాక్టర్ ముందు పిలవట్లేదు. మళ్ళా ఆ అమ్మాయి కేసి చూసింది పూజ. ఈసారి స్నేహపూర్వకంగా చిరునవ్వు నవ్వుతుందా అమ్మాయి. నొసలు చిట్లించుకుంది పూజ. ఆమె ఎక్కడా తనెక్కడా?
తనను చూసి ఆ అమ్మాయి నవ్వటమా? అయినా ఆ అమ్మాయి తనను చూసి ఎందుకు నవ్వింది? ఆమెలో కుతూహలం నిలవనీయలేదు. లేచి వెళ్ళి ఆమె ప్రక్కన ఉన్న కుర్చీ ఖాళీగానే ఉండడంతో అందులో కూర్చుంది. పూజ తన పక్కన కూర్చోగానే మళ్ళీ నవ్వింది ఆ అమ్మాయి. ఆమె దర్పాన్ని చూసి కుంచించుకుపోలేదు. నీ పేరేంటి? అని అడిగింది పూజ. సావిత్రి. ఏం చేస్తుంటావు? నేనా? ఒక 5 ఇళ్లల్లో పనిచేస్తుంటాను. నెలకి ఒక 8,000 సంపాదించుకుంటానులే. ఇంతకీ నీ పేరేమిటి? అని అడిగింది సావిత్రి. ఒక్కసారిగా ఉలిక్కిపడ్డది పూజ. ఆ ఏకవచన ప్రయోగానికి. ఆమెకు కంపరమెక్కింది. అక్కడ నుంచి లేచి వెళ్ళిపోదామనుకుంది. కానీ కుతూహలం కదలనీయలేదు. పూజ. బాగుంది, మంచి పేరు. నిజాయితీగా మెచ్చుకుంది సావిత్రి. అది సరేలే. నువ్వెందుకలా నవ్వావు నన్ను చూసి? అదా, లోపలికి వచ్చి ఓ గంటన్నా కాలేదు. అప్పుడే వెళ్ళాలనే నీ తొందర చూసి. చీటికి మాటికి వెళ్ళి గుమ్మం దగ్గర నిలబడనక్కర్లేదు. మన నెంబర్ చూసి వాళ్ళే పిలుస్తారు. ఈ డాక్టర్ దగ్గరకొచ్చిన ఎవరూ అంత తొందరగా వెళ్ళలేరు. నేను 4 నుంచి ఎదురు చూస్తున్నా. ఇప్పటి వరకు ఏది? పెదవి విరిచింది సావిత్రి. హమ్మయ్య! అనుకుంది పూజ. ఇంకా తన మేకప్‌లో ఏమన్నా లోపముందేమో అని ఎంత భయపడింది. తన ఆలోచనకి తనకే నవ్వొచ్చింది. ఇంత ఎడ్డేగా ఉన్న ఈ మనిషికి అసలు మేకప్ అంటే ఏమిటో అయినా తెలుస్తుందా? మీ ఆయన ఏం చేస్తుంటారు? కాలక్షేపానికి అడిగింది పూజ. ఆటో నడిపిస్తాడు. నెలకి 20,000 దాకా వస్తాయి. ఆటో అద్దె, పెట్రోలు, రిపేర్ల ఖర్చులు పోను ఓ 12,000 దాకా మిగలొచ్చు అని గర్వంగా చెప్పుకుంది సావిత్రి. అంటే ఇద్దరికీ కలిపి నెలకై 20,000 అంతేగా? అంది పూజ. ఒక్కోసారి అంత కూడా రాదు. మా ఆయన నడిపే ఆటో పాతది కదా! రిపేర్లు ఎక్కువగా వస్తుంటాయి. సహజంగా అన్నది సావిత్రి. దానికే ఈ కిసుక్కు నవ్వాలా? పూజ మనసులో ఆశ్చర్యం, కొద్దిపాటి హేళన కూడా. తన సంపాదన రోజుకి కనీసం 1,00,000. అందులోనే పాపం ఇద్దరూ బతకాలేమో. ఇద్దరమేంటి? నా పిల్లలిద్దరూ అత్తా, మామ అందరం అందులోనే బతకాలి అని నవ్వింది సావిత్రి. సరిపోతుందా? అని ఆశ్చర్యంగా ప్రశ్నించింది పూజ. ఏం సరిపోగా? ఎదురు ప్రశ్న వేసింది సావిత్రి. పిల్లలని ఎక్కడ చదివిస్తున్నావేమిటి? మా ఇంటి దగ్గరే ఉన్న గవర్నమెంట్ స్కూల్లో. అవునులే, అక్కడైతే ఫీజులుండవుగా? చులకనగా ధ్వనించింది పూజ గొంతులో. ఫీజులు కట్టి ప్రైవేటు స్కూల్లో చదివించేంత డబ్బు మా దగ్గర లేదు కదా! అయినా మా పిల్లలు ఎంత బాగా చదువుకుంటారో వాళ్ళ టీచర్ ఎప్పుడూ చెప్తుంటుంది. వీళ్ళు ఇలాగే చదివితే పెద్ద చదువులకి స్కాలర్‌షిప్పులొస్తాయని. అయినా స్కూల్‌ని బట్టి చదువులుంటాయా? మనం దగ్గరుండి చదివిస్తే పిల్లలు బ్రహ్మాండంగా చదువుకుంటారు అని గర్వంగా చెప్పింది సావిత్రి. పూజ కళ్ళల్లో నెలకి 5,000 ఇచ్చి హోమ్ ట్యూషన్ పెట్టినా చదవడానికి మొరాయించే తన ముద్దుల కూతురు మెదిలింది. ఇంతకీ నువ్వేం చదివావో వాళ్ళని చదివించేందుకు అని ఆరా తీసింది పూజ. సావిత్రి సిగ్గుపడింది. పెద్దగా చదువుకోలేదు, 10థే. కానీ ఆ విషయం వాళ్ళకి తెలియదుగా. పక్కనే కూర్చుని గతమాయిస్తుంటే సరి, భయపడి వాళ్ళే చదువుకుంటారు. సిగ్గుపడుతూ చెప్పింది సావిత్రి. అప్రయత్నంగా నవ్వింది పూజ. గడుసుదానివే. ఆ మాత్రం గడుసుదనం లేకపోతే పిల్లలు మన మాట వింటారా? ఇంకా 2 ఇళ్ళు పట్టుకుంటే 4 రాళ్ళు వచ్చునేమో. కానీ పిల్లలతో గడిపినట్టవదు కదా! అందుకే మధ్యాహ్నమే ఇంటికొచ్చేస్తాను. వాళ్ళకి రోజూ కావలసినవి చేసి పెడతాను. వాళ్ళతో కబుర్లు చెప్తాను, ఆటలాడతాను, చదివిస్తాను. అలా వాళ్ళతో గడుపుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? పూజ కళ్ళ ముందు తన కోసం ఎదురు చూసి చూసి వంటామె పెట్టినదేదో తిని సోఫాలోనే నిద్రపోయే బేబీ మెదిలింది. ఒక్కోసారి ఆ చిట్టి బుగ్గల మీద కన్నీటి చారలు. ఇప్పటి వరకు మీకోసమే చూసి నిద్రపోయిందమ్మా. అన్నం కూడా సరిగ్గా తినలేదు అని బేబీ నప్పగిస్తూ వాచ్మ్యాన్ భార్య చెప్పే మాటలు ఆమె చెవులలో మారుమోగాయి. కానీ బోటికి స్వయంగా చూసుకోకపోతే ఎంత నష్టం? ఈ సంపాదనంతా దానికోసమేగా. నిజమేలే. ఇంతకు నీ పిల్లలు స్కూలుకి ఎలా వెళతారు? నువ్వు పొద్దున్నే పనిలోకెళ్తే? బస్సు మాట్లాడావా మరి? అని పూజ అడిగింది. ఈ మాత్రం తెలియదా అన్నట్లు నవ్వింది సావిత్రి. ఎందుకా నవ్వు? చికాగ్గా నొసలు చిట్టిస్తూ అడిగింది పూజ. ఇందాక కూడా నన్ను చూసి నవ్వావు. అసలు పదే పదే నవ్వుతుంటావు. ఏంటి సంగతి? అయ్యో, అదేంటక్కా? నవ్వితే తప్పేంటి? నవ్వగలగడం ఎంత అదృష్టం మనసులు. అవును, నిజమే. అది తనకేది? అందుకేగా ఈ ఏడుపు. మనసులోనే అనుకుంది పూజ. అయినా ఏమీ తెలియని దానిలా అలా అడుగుతావేంటక్కా? మా బండి మాకుంటే బస్సెందుకు అంట? ఒక స్కూలుకనే కాదు, మేము ఎక్కడికి వెళ్ళినా మా బండిలోనే వెళతాము. సినిమా కానీ, షికారు కానీ, ఆఖరికి నేను సందు చివర
కొట్టుకెళ్ళి వస్తువులు తెస్తానన్న మా ఆయన నన్ను నడవనిస్తాడనుకున్నావా? మా బండిలోనే పోతాం. నేను ఏమన్నా చీరే, నారే ఎప్పుడో పండక్కో, పబ్బానికో కొనుక్కుందామన్నా మా బండే. పిల్లల్ని తొంగోబెట్టి మేము మా బండిలో సెకండ్ షో సినిమాకి కూడా వెళతాం తెలుసా? నేను గురువారం, గురువారం ఉన్నంతలో గుడి దగ్గర ఉన్నోళ్ళకు ఓ 10 మందికి అన్నం వండి వేడివేడిగా పెట్టి వస్తాలే. ఇంత మజ్జిగలో పోపేసి కలిపి. ఆఖరికి దానికి కూడా మా బండిలోనే వెళతాం అని గర్వంగా చెప్పింది సావిత్రి. పూజకి చెల్లున కొట్టినట్లయింది. అబ్బో! దానమా? అంది వ్యంగ్యంగా. సావిత్రి అది వ్యంగ్యమని గుర్తించనే లేదు. అవునక్కా! మనకన్నా తక్కువ వాళ్ళను మనం కాక ఎవరు చూసుకుంటారు చెప్పు? అలా చూసుకోకపోతే 10 మంది బాగుపడేదెలా? సంపాదించుకున్నది అరుగుతుందా? ఒక్కలమే తింటుంటే? నీకు తెలియనిదేముంది? మనం 10 మందిని చూస్తే పైవాడు మనని చూస్తాడు. అసహనంగా ఆ టాపిక్ మార్చడానికి అన్నట్లు అడిగింది పూజ. మరి మీ పిల్లలు భయపడరా మీరు వాళ్ళని వదిలి సినిమాకు వెళితే? ఎందుకు? మా అత్తామామలుంటారుగా ఇంటి దగ్గర. వాళ్ళకి సినిమాలంటే ఇష్టం లేదులే. అందుకని కొంత డబ్బు వెనకేసి ఏటేటా వాళ్ళని యాత్ర స్పెషల్ బస్సులో తీర్థయాత్రకు పంపుతాం. చేతి ఖర్చులకు కూడా డబ్బులిస్తాం. వాళ్ళించుమించు దేశమంతా చూసేసినట్టే. అత్తామామల్ని బాగా చూసుకుంటే మన చేతికట్ట, చేతకడ్డ వాళ్ళు యాత్రలకు వెళ్తారే, అప్పుడు మటుకు మా వాడికి సిగ్గుపడి చటుక్కున ఆగిపోయింది సావిత్రి. ఎర్రబడ్డ ఆ నల్లపిల్ల బుగ్గలను వినోదంగా చూస్తూ నవ్వుతడిగింది పూజ. చెప్పు, ఆగిపోయేవేం? పండగే పండగ. నన్ను క్షణం కూడా వదలడక్కా. ఆటో కూడా నడపడు ఆ 10 రోజులు. నన్నసలు కదలనివ్వడు, మంచం దిగనివ్వడు. ఆఖరికి మంచినీళ్ళు కూడా ఆయన అందిస్తాడు. నిన్ను చాలా కష్టపెడుతున్నాను గదే సావిత్రి అంటాడు. ఒకటే ఇదనుకో. సావిత్రి మొహాన్ని 2 చేతులతో కప్పేసుకుంది. కందిపోయిన సావిత్రి మొహాన్ని చూస్తూ పూజ నవ్వేసింది హాయిగా. అయినా ఆలుమగల వివరాలు నీకు తెలియనివా అక్కా? మీరు గొప్పవాళ్ళు. మీ సరసాలింకా వేరుగా ఉంటాయేమోలే. స్వచ్ఛంగా నవ్వేస్తూ అంది సావిత్రి. సరసాలా? పూజకు ఒక్కసారిగా మనసు చిబుక్కుమనిపించింది. తామిద్దరూ కలిసి నవ్వుకుంటూ మాట్లాడుకుని ఎన్నో రోజులైందసలు. అలా ఏడాదికోసారి ఆయనతో మాత్రమే ఏకాంతంగా గడిపితే ఉంటుంది చూడు. ఆ సంతోషంతో ఆయనిచ్చిన ప్రేమ బలంతో మరో ఏడాది హాయిగా నడిపేస్తాను. ఎంత పనైనా చేసిస్తాను. ఎంత బాధైనా భరించుకోగలను. మొగుడు పెళ్ళాలనక మధ్య మధ్య అలా గడిపితే ఆ మజానే వేరు. ఏమంటావు? ఆ ప్రశ్న దాటేస్తూ అడిగింది పూజ. మరి పిల్లలు? నువ్వు భలేదానివే. అమ్మ వాళ్ళింటికి పంపిస్తా ఆ 10 రోజులు. వాళ్ళెందుకు పానకంలో పడగల్లాగా? కొంటెగా నవ్వేసింది సావిత్రి. ఆ నవ్వు అంటువ్యాధిలా పూజను చుట్టుకుంది. సావిత్రి వాళ్ళ ఆయన గురించి చెప్పేటప్పుడు ఆ కళ్ళల్లో మెరుపు, భర్త ప్రేమను పూర్తిగా జుర్రుకుంటున్నానన్న మైమరుపు పూజకు స్పష్టంగా కనిపించి ముచ్చటపడింది. ఆమెతో మాట్లాడిన కొద్ది సమయానికే పూజ తనకు తెలియకుండానే ఆమెను ఇష్టపడడం మొదలుపెట్టింది. అయితే సావిత్రి, నీకు జీవితాంతం ఇవి కావాలి, అవి కావాలని ఏమీ లేవా? అదేంటి ఎందుకుండవు? నేను మటుకు మనిషిని కానా అక్కా? నాకు ఎప్పటినుంచో మా ఆయనకు ఒక మంచి ఫోన్ కొనిపెట్టాలని కోరిక. అదేదో స్మార్ట్ ఫోన్ ఉంటుందటగా. అది కొందామని, దానికని రహస్యంగా కొన్ని డబ్బుల్ని దాస్తున్నా కూడా. గొంతు తగ్గించి రహస్యంగా చెప్పింది సావిత్రి. ఆయనకు తెలియకుండా నా ట్రంక్ పెట్టెలో నా పెళ్లి చీర మడతల మధ్యన దాస్తున్నా. అవి గాని చూశాడంటే మాట్లాడకుండా నాకేదో ఒకటి కొని తెచ్చేస్తాడు. అందుకే ఆయనకు కనిపించకుండా దాస్తున్నా. ఆయన నన్ను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాడని మా అమ్మా నాన్న తూతూ మంత్రం పెళ్లి జరిపించేసి ఆయనకి ఏమీ ఇవ్వలేదు. కనీసం బట్టలు కూడా పెట్టలేదు. మంచి మనిషి గనుక మనసులో పెట్టుకోలేదు. పైగా నాకు పెళ్లికి ఓ మంచి చీర, బంగారపు ముక్కు పుడక కొన్నాడు. ఆ చీర ఎంత బాగుంటుందనుకున్నావ్? నేను మా ఆయనతో ఎప్పుడన్నా బయటకు వెళితే ఆ చీరే కట్టుకుంటా. ముదిరాకు పచ్చకు జరీ అంచు. అవునా? మంచి పట్టు చీరే లేదా నీకు? ఆమె తనని అక్క అంటుందన్న విషయం కూడా తెలియలేదు. పట్టు చీరలెందుకక్కా? మా ఆయనే పట్టు. ఆయన మనసే బంగారం. మురిసిపోతూ కొంచెం గర్వంగా చెప్పింది గాయత్రి. మతిపోయింది పూజకి. తను పక్కింటికి వెళ్లాల్సి వచ్చిన పావుగంట బీరువా ముందు నిలబడి ఏ చీర కట్టుకోవాలి అని ఆలోచిస్తుంది. మరి ఈ అమ్మాయి తరహా ఏంటి విచిత్రంగా ఉందే? ఇంతకీ ఏది నీ ముక్కుపుడక? పెట్టుకోలేదే? బోసిగా ఉన్న ఆమె ముక్కు వంక చూస్తూ కుతూహలంగా అడిగింది. అప్పటిదాకా నక్షత్రాల మిలమిలా మెరిసిపోతున్న సావిత్రి కళ్ళు ఒక్కసారిగా జడివాన కురిపించే మేఘాలయ్యాయి. మా ఆయనకి ఈ మధ్య ఒంట్లో బాగుంటట్లేదక్కా. మంచాన పడ్డాడు. ఆయన కోసం ఆ ముక్కు పడకని చిట్టి లేపి చేయించుకున్న నా పుస్తల గొలుసుని తాకట్టు పెట్టానక్కా. ఈ డాక్టర్ హస్తవాసి మంచిదని ఇక్కడ చూపిస్తున్నాను.
కోలుకుంటాడు. కానీ పూర్తిగా తగ్గాలంటే 2 ఏళ్ళు పడుతుంది అన్నాడు. చాలా ఖర్చవుతుందన్నారు. ఖర్చుదేముంది? నా నా రెక్కల్లో శక్తి ఉంది. కష్టపడతాను. ఇప్పటిదానికి ఇంకా రెట్టింపు ఇంకా సంపాదిస్తాను. కానీ ఆయన అలా మంచంలో పడుంటే నేను చూడలేకపోతున్నాను. సావిత్రి గొంతు పూడుకుపోయింది. పూజ మనసు కరిగిపోయింది. అయ్యో! మరి కష్టం కదా! అప్రయత్నంగా సావిత్రి చెయ్యి మీద తన చెయ్యి వేసింది పూజ. నిజమే అక్కా! దేనికి లోటు లేని నా సంసారంలో ఈయన అనారోగ్యం ఒక అగ్గిరవ్వలా చొరబడి నా మనశ్శాంతిని, జీవితాన్ని కొల్లగొట్టే స్థితికొచ్చింది. అన్నిటికీ ఆ భగవంతుడే ఉన్నాడు. నేనెవరికీ చెడు చెయ్యలేదు. నాకు చెడు జరగదు. అందుకే నా మనిషికి తగ్గే జబ్బొచ్చింది. అదే మనిషినే మాయం చేసే జబ్బొస్తే నా బతుకు ఏమై ఉండెను? జీవితంలో 2 ఏళ్ళు నావి కావనుకుంటే మొత్తం 100 ఏళ్ల జీవితం నాదే కదా! అయినా సమస్యలొచ్చినప్పుడేగా మనమెంత గట్టి మనుషులమో తెలిసేది. కష్టాలు మనని పరీక్ష చెయ్యడానికే వస్తాయట. బెంగపడి కూర్చుంటే బాధ తీరదు కదా! బయటపడే దారి మనమే వెతుక్కోవాలి. కళ్ళు తుడుచుకుంటూ ఆత్మవిశ్వాసంతో అంది సావిత్రి. ఇప్పుడు సావిత్రి పేదరికం గాని, మరే విషయం గాని తక్కువగా, చులకనగా కనిపించడం లేదు పూజకి. అసలు ఆమె ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొండంత కష్టాన్ని ఆమె ఒంటరిగా ఎదుర్కొంటూ ఉన్న తీరు నిజానికి పూజను అబ్బురపరుస్తుంది. అవును, మీ ఆయన రాలేదు అని అడిగింది పూజ. రాలేడు అని క్లుప్తంగా చెప్పింది సావిత్రి. ఈలోగా నర్సు సావిత్రిని పిలిచింది. రా సావిత్రి, డాక్టర్ పిలుస్తున్నారు. వస్తా అక్క అని లోపలికి వెళ్ళింది సావిత్రి. ఒక్కసారిగా పూజకు ఒక అరుదైన వ్యక్తితో పరిచయమైనట్టు అనిపించింది. నిజంగా తాను ఎంత నేర్చుకోవాలి ఈమె నుంచి? నేర్చుకుంటే తన బ్రతుకు ఎంత మారుతుంది? ఆత్మవిమర్శ మొదలైంది పూజలో. ఆమె గురించే ఆలోచిస్తూ ఉండిపోయింది పూజ. ఎంత ఆత్మస్థైర్యం, ఎంత గొప్ప వ్యక్తిత్వం. పేదరికం ఆమె సంతోషాన్ని వేలితో కూడా తాకలేక ఓడిపోయింది. డబ్బుకు సంతోషానికి సంబంధమే లేదని సావిత్రి నిరూపిస్తుంది. సంపాదించే మనిషి అడ్డం పడినా అధైర్యపడలేదు సావిత్రి. ఈ పరిస్థితిని అధిగమించడం ఓ లెక్క అన్నట్లు ఉంది. ఇలాంటి వాళ్ళు సమస్యల్ని పరిహాసిస్తారేమో. భర్త పరిస్థితికి బాధపడుతుందే తప్ప భయపడట్లేదు. వాళ్ళ ఆయనకు ఏం జబ్బు సిస్టర్? అటువైపు వెళుతున్న నర్సును ఆపి అడిగింది పూజ. సావిత్రి వాళ్ళ ఆయనకా? వెన్నుపూసలో టీబీ మేడం. మంచం మీద నుంచి లేచే పరిస్థితి లేదు. 2 ఏళ్ళు పూర్తిగా విశ్రాంతి ఇస్తే తగ్గే అవకాశముంది. కానీ వాళ్ళ కుటుంబ పరిస్థితులు చూస్తే ఆ వీలు లేదు. పాపం కష్టజీవి. ఎలా బయటపడుతుందో ఏమో. కానీ అలా ఉన్న ఏమాత్రం అధైర్యపడదు. ఇప్పుడు కూడా కష్టపడి పనిచేస్తుంది. ఎవరికి ఏమి కావలసి వచ్చినా అందరికీ తలలో నాలికలాగా ఉంటుంది. ఆమె ఉండే చోటుకు వెళ్ళి ఎమ్మెల్యే ఇల్లు ఎక్కడా అంటే చెప్పలేని వారు ఉంటారేమో గాని సావిత్రి ఇల్లు అంటే అందరూ చూపిస్తారు. చాలా గుండె ధైర్యం ఉన్న మనిషి. ఎంత కష్టాన్నైనా చిరునవ్వుతో ఎదుర్కొంటుంది. ఎవరిని నోరు తెరిచి సాయం అడగదు. గొప్ప అభిమానవతి. నర్సు ఇంకా ఏం చెప్పేదో కానీ ఈలోగా డాక్టర్ బెల్ల కొట్టడంతో పరిగెత్తినట్టు వెళ్ళిపోయింది. బయటకు వచ్చి మేడం మీరే వెళ్ళండి. ఇందాకట నుంచి ఒకటే హడావిడి పడుతున్నారుగా అన్నది చిరునవ్వుతో. అప్పుడే బయటకు వచ్చిన సావిత్రిని చూస్తూ పూజ, సావిత్రి నేనిప్పుడే వచ్చేస్తాను. ఒక్క నిమిషం వెయిట్ చేయి ప్లీజ్ అన్నది. అలాగే అక్క అన్నది చిరునవ్వుతో సావిత్రి. మందులు తీసుకుంటూ ఉంటా ఇక్కడ. వెంటనే వచ్చేయి మరి. ఎక్కువ ఆలస్యమైతే కొంచెం ఇబ్బంది అవుతుంది మా ఆయనకి. అలాగే అంటూ లోపలికి వెళ్ళింది పూజ. డాక్టర్ ఆమె వంక సాదరంగా చూస్తూ రండమ్మా ఏమిటి మీ ప్రాబ్లం అన్నాడు. సార్, ఒక గంట క్రితం వరకు నాకు ఈ ప్రపంచంలో బ్రతకడమే ఒక సమస్య, పెద్ద ప్రాబ్లం. ఆత్మహత్య చేసుకోవాలనే కోరిక చాలా తీవ్రంగా ఉండేది. అలాగని నాకు ఏ సమస్యలు లేవు. నేను అవలీలగా రోజుకి ₹1,00,000 సంపాదిస్తున్నాను. నా భర్త ఒక 3,00,000 రూపాయలు సంపాదిస్తున్నారు. ఇద్దరివి బ్రహ్మాండమైన బిజినెస్లు. 3 కార్లు, ఇంట్లో 4 పని మనుషులు, పాపని స్కూలుకు పంపేందుకు ఒక కారు, నాకొకటి మా వారికొకటి. నెలకి కనీసం 3 సార్లు పార్టీలిస్తుంటాము. పెద్ద పెద్ద వాళ్ళతో ఆరోగ్యకరమైన సంబంధాలు ఉన్నాయి. కానీ తీవ్రమైన అసంతృప్తి, దానితో చావాలనే బలమైన కోరిక. ఏ సమస్యని ఎదుర్కోలేను. బిజినెస్‌లో ఒక రోజు ఒక సమస్య వస్తే మందు కొట్టకుండా పడుకోలేను. ఒక బ్యాంక్ లోన్ శాంక్షన్ అవ్వలేదంటే విపరీతమైన టెన్షన్. మా వారు ఒక రాత్రి ఇంటికి రాలేదంటే ఎవరితో ఉన్నాడు అని అనుమానం, అసూయ. అలాగని నాతో ఉన్నప్పుడు ఆయనను సంతోషంగా ఉంచలేను. ఏదో ఒక దానికి పోట్లాడుతూనే ఉంటాను. ఆయనను సంతోషపెట్టలేను, నేను సంతోషంగా ఉండలేను. నిద్ర మాత్రలు వేసుకున్నా నిద్ర రాదు. బలంగా ఊపిరి పీల్చుకుంది పూజ ఉద్వేగాన్ని అదుపులో ఉంచుకోవడానికి. చుట్టాలందరూ మా ఆస్తి కోసం ప్రేమ నటిస్తున్నారని ఆలోచన.
అవకాశం వస్తే మమ్మల్ని చంపడానికి చూస్తున్నారని భయం, అనుమానం. ఏ ఒక్కలకు కూడా సాయం చేయను. ఎందుకు చెయ్యాలి? నేను కష్టపడి సంపాదిస్తానేగా ఆ డబ్బు వచ్చింది. వాళ్ళు సంపాదించుకోవచ్చుగా అనిపిస్తుంది. ఇన్ని టెన్షన్స్ నేను పడుతున్నా ఆయన పట్టించుకోడని కసి. ఒక్కోసారైతే ఆయన్ని చంపేసి నేను చచ్చిపోదామనిపిస్తుంది. ఇంకా ఏవో పిచ్చి పిచ్చి ఆలోచనలు. అట్లా ఉన్న నన్ను చూసి మా బాబాయ్ భయపడి మీ దగ్గరికి నన్ను కౌన్సిలింగ్‌కి పంపారు. చాలా మంచి కౌన్సిలింగ్ ఇస్తారని, నా జీవితాన్ని మార్చేస్తారని చెప్పి పంపించారు. నిజానికి మిమ్మల్ని కలవకపోతే నా మొహం చూడనని ఆయన చెప్పడంతో వచ్చాను. లేకపోతే వచ్చేదాన్ని కాదు. బయట విసుక్కుంటూ ఎదురు చూస్తున్న నాకు ఒక అద్భుతమైన వ్యక్తితో పరిచయమయింది. డాక్టర్ గారు ఏదో అనబోయారు. పూజ ఆయనను చేతితో వారిస్తూ అన్నది, "అక్కర్లేదు సార్. ఇప్పుడు నాకు చావాలని లేదు, బతకాలని ఉంది. కొత్త జీవితం గడపాలని ఉంది. నా జీవితాన్ని ఎన్ని రకాలుగా ఉపయోగించుకోవచ్చో అర్థమైంది. ఊరికే పేరుకున్న సంపద ఉపద్రవానికి, ఎవరికన్నా ఉపయోగపడేంత డబ్బు మనకున్నప్పుడు దాన్ని వారికి ఉపయోగించడమే సార్థకమని ఇప్పుడే తెలుసుకున్నాను." ఒక అపరూపమైన మనిషి నుంచి, ఆమె నా కౌన్సిలర్, నా వ్యర్థ జీవితాన్ని ఫలవంతం ఎలా చేసుకోవాలో ప్రాక్టికల్‌గా చెప్పిన గైడ్. థ్యాంక్ యూ. నేనిక మీ దగ్గరకు రాను. గుడ్ బై డాక్టర్. ఉద్వేగంగా తన మాటలు ముగించిన పూజ ఆయనకు 2 చేతులు జోడించి బయటకు వచ్చి సావిత్రిని చేరుకుంది. పద చెల్లి పోదాం మీ ఇంటికి. నీ అక్కకు మీ ఇల్లు చూపించవా? సంతోషంతో కూడిన విప్పారిన మొహంతో, అయ్యో రా అక్క, బ్రహ్మాండమైన గారెలు చేసి పెడతాను పద. వెళుతూ వెళ్తూ దోవలో ఈ జ్వరం మాత్రలను ఒక ముసలవ్వకి ఇచ్చి వెళ్దాం. పాపం 3 రోజుల నుంచి అవస్థ పడుతుందని డాక్టర్ గారిని అడిగి తీసుకున్నాను అన్నది సావిత్రి. సరేనన్నట్లు తల ఊపుతూ తన జీవితంలో అదృష్టవశాత్తు కనిపించిన ఆ గోరంత దీపాన్ని అనుసరిస్తూ వెళ్ళింది పూజ. తన గుండెలోని కొండంత చీకటిని అంతం చేసుకోవడానికి. ఇంతటితో ఈ కథ ముగిసింది. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే మరియు నా ఎక్స్ప్లెనేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్.